కాబట్టి పురుషుడు ప్రార్థన చేయటము, పవిత్రమైన జీవితాన్ని కలిగిన వాడే ప్రార్థన చేయటం ఉన్నాయి. ఇది దేవుడు ఆదేశించిన ఆజ్ఞ. అపోస్తలులు మాట్లాడుతున్నారు, ప్రతి స్థలమందును ప్రార్థన చేసేవాని యొక్క జీవితం ఎలాగ ఉండాలి? కోపమును సంశయములను మాని, ఈ రెండు ఉన్నవాడు ప్రార్థన చేయకూడదు. కోపం ఉండేవాడు ప్రార్థన చేయకూడదు. సంశయాలు అనుమానాలు ఉన్నవాడు ప్రార్థన చేయకూడదు. అపవిత్రమైనటువంటి పెదాలు చేతులు కలిగిన వాడు ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేయాలి పురుషుడు, జీవితాన్ని కలిగిన వాడై ప్రార్థన చేయాలి. లోపభూష్టమైనటువంటి జీవితాన్ని కలిగి వచ్చి ప్రార్థన చేయటం, దాన్ని స్వీకరించేది ఎవరు? అందువల్ల దయతో ప్రతి స్థలం మందు పురుషుడు ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. ప్రార్థించేటువంటి పురుషునికి జీవితం ఉండాలని కోరుతున్నాడు. జీవితం లేకోకుండా ప్రార్థన చేయటం పాడు చేయటానికి జరిగిద్ది. జీవితం లేకోకుండా ప్రార్థన చేయటం అనేది పాడు చేయటానికి జరిగింది. కాబట్టి జీవితం అనేది అవసరం. అందువలన స్థానిక సంఘంలో బుక్ పట్టుకొని రాసేటువంటి వారు ఎవరెవరి పేర్లు రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. సహోదరులు ఈరోజు ప్రార్థన చేయాలి, సహోదరులు ఈరోజు నడిపించాలి, సహోదరులు ఈరోజు ఇది చేయాలి. ఆ సహోదరుడు జీవితం కలిగిన వాళ్ళ, లేకపోతే మొహమాటమా? కాబట్టి పరిశుద్ధులైనటువంటి దేవుని ఆశ్రయించేటువంటి జనులు ఎలాగుండాలో దేవుడు కోరుతున్నాడు. నిన్ను గూర్చి అని అన్నాడంటే మొదటిగా నీ జీవితం లేకుండా ఏది చేసినా వృధా. అది నీ బాధ వింటున్నటువంటి వారిని గూర్చి. కాబట్టి ఈ నష్టం నీ ఒక్కడితో పోదు, ఈ కల్మషం అందరికీ అంటిద్ది. పులిసిన పిండి అది, పులిసిన పిండి కొంచెమైనా మొద్దంతటిని పాడు చేస్తుందని చెప్పిన నియమం పనిచేస్తుంది. జీవితం లేనోడు పనిచేస్తే. జీవితం ఉండాలా దేవుని పని చేయటానికి, దేవుని కార్యాల్లో పాలు పొందుకోవటానికి.